అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే రోడ్ల పరిస్థితులు అయితే చంద్రబాబు నాయుడు గారు అన్ని పూర్తి చేస్తానంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే కేవలం పబ్లిసిటీ మాత్రంగానే జరిగింది తప్ప ఈ రోడ్లు అనేవి ఇంకా చాలా చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఏంటి, కేవలం పబ్లిసిటీయా లేదంటే నిజంగానే రోడ్లు పూర్తయ్యాయా? ఇప్పుడు మేము వచ్చి 10వ మాసం జరుగుతుంది, బహుశా కూటమి అధికారంలోకి వచ్చి 10 మాసాలు జరుగుతున్నాయి. 5 సంవత్సరాలు నువ్వు అసలు ఒక గుంతలో ఒక గమ్మేళ ఉన్న సిమెంట్ వేయించావా? 5 సంవత్సరాలు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ మేము ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్నాం, ఇంకా చాలా ఉండి చేస్తున్నాం కదా, కంగారు పడతాం ఎందుకు? ఉండమోహం 3000 పెన్షన్ ఇస్తానికే దపదపాలుగా అన్నావు. గెలవక ముందేమో ఒకసారి ఎట్ అ టైం 3000 అన్నావు, గెలిచిన తర్వాత ఏమో దపదపాలుగా అన్నావు. దానికి 4 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది నీకు 3000 పెన్షన్ ఇవ్వటానికి. నీకులాగా ఒక మాట అన్నావు, మాట తప్పం మడం తిప్పం అని. నువ్వు ఎన్ని మాటలు తప్పావో, ఎన్నిసార్లు మడం తిప్పావో ఒకసారి నీ అంతరాత్మను నువ్వు ప్రశ్నించుకో. మమ్మల్ని అనడం కాదు, అసలు నీ పార్టీ వాడు ఎవడైనా సరే మాట్లాడటానికి ముందు వచ్చి డిబేట్లోకి రండి, కూర్చుందాం. ఎక్కడో ఉండి ఏదో పొల్లేసి ఇట్లా అగ్గిపొల గీసానన్నట్టు కాదు, డిబేట్లోకి రండి, కూర్చుందాం. మీరు ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఎంతమందికి ఎన్ని ఇళ్ళు కట్టించారు, ఎంతమంది ఎన్ని వేలు డబ్బు కట్టించుకున్నారు, ఆ కాంట్రాక్టర్లు ఏమయ్యారు, ఆ స్థలాలు ఏమైనాయి, ఒకసారి రండి కూర్చుందాం. రమ్మను రారాళ్ళు. పుల్లలు వేసేవాడు ఎప్పుడు పుల్లలు వేస్తానుంటాడండి, అది సహజంగా జరిగేదే. అది మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం. మరి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మాకు ప్రతిపక్షం ఉంది, మేము ఆయనకి ప్రతిపక్షంగా ఉన్నాం. ఇంత లేదు, ఇంత దరిద్ర రాజకీయం లేదు. రాజకీయాన్ని మార్చేశాడు. నెపోలియన్ ఒక్క మొక్కలో చెప్పాలంటే నెపోలియన్, ముసోలిని, హిట్లర్, ఈ టైప్ శాడిజం. మరి కావాలని చెప్పి ఓట్లేసి గెలిపించుకున్నారు కదా ఊర్లో. మరి అదే అన్నారు కదా, నేను చెప్పాను కదా ఇందాక, రాజశేఖర రెడ్డి గారు కొడుకు కుమారుడు అని ఒక్క ఛాన్స్ ఒక్కసారి అన్నాడు. ఆ ఒక్కసారి అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ జీవితంలో వస్తాడు. ఇంకా రమ్మనండి. ఎలా ఉందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 10 నెలల పాలనలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తాయా, లేదంటే పరిపాలన అంతా సాఫీగా? ఇప్పుడు ఇబ్బందులు ఉండగాని చెప్పుకోకూడదు. ఎందుకంటే మన పరిస్థితి ఏంటి, మన ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు మన ఇంట్లో నేను పనికి వెళ్తున్నానండి, నాకు 500 కూలి వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో నా ఖర్చు 200 పోతుంది. ఈ 300 కూడా పని చేయించుకున్న వాళ్ళు ఇవ్వాలి కదా ముందు ప్రజెంట్ నాకు. ఒకవేళ వాళ్ళు ఒక వారం 10 రోజులు పెండింగ్ పెడతారు, ఇంట్లో నాకు ఇళ్ళే బాటికి డబ్బులు అడిగితే నాకు ఎలా ఉంటుంది? అట్లాగే ఏదైనా సరే ప్రతిదీ దిగమింగుకుని చేయాలి. వీళ్ళ బాధ ఉందని బాధపడకూడదు, సంతోషం వచ్చిందని సంతోషపడకూడదు. మ్యాక్స్ ఎప్పుడు కూడా హానెస్టబిలిటీగా ఉండేవాడు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తాడు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. జరిగేది జరుగుద్ది, జరగంది ఎప్పటికీ జరగదు. సూత్రం అది. భగవద్గీతలో కొన్ని సూత్రాలు ఉంటాయి. దక్కేది ఎప్పటికైనా దక్కుద్ది, దక్కంది ఎప్పటికీ దక్కదు. ఇది ఒకటే సూత్రం. చేస్తారు, చంద్రబాబు గారు అన్నీ చేస్తారు. ఆయన ఉన్నంత వరకు రాష్ట్రం అభివృద్ధి పదంలోనే ఉంటుంది. ఈ రోజున ఎక్కడో గుజరాత్లో నుంచి వచ్చి రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు అబ్బాయి వచ్చి ఇక్కడికి వచ్చి 500 కోట్లు 600 కోట్లు పెట్టి పెట్టాల్సిన పని లేదు. కానీ ఎందుకు వస్తున్నారు? వీళ్ళ మీద నమ్మకం.